హైదరాబాద్కి దూరంగా ఉన్న ఒక చిన్న ఊరు. ఆ ఊరి పేరు వేమలపల్లి. వెలుగు కాంతి ఎక్కువగా ఉండేది కాదు, కానీ ఆ ఊరికి మట్టి సువాసన మాత్రం ఏ కాలానికైనా మదిలో నిలిచిపోతూ ఉండేది. ఆ ఊరిలో ఒక చిన్న ఇల్లు, మట్టి గోడలు, పైకప్పు మీద బొంగులు పలకలు, వర్షం పడితే లోపలికి జల్లు పడుతుంది. ఆ ఇంట్లో నివసించే కుటుంబం రామయ్య, అతని భార్య లక్ష్మమ్మ, వాళ్ళ ఇద్దరు పిల్లలు, పెద్దోడు బాబు, చిన్నది లావణ్య. రామయ్య ఎప్పట్లాగే తెల్లవారుజామున లేస్తాడు. సైకిల్ పట్టుకొని ఊరి చివర ఉన్న కట్టెడ్ల దగ్గరికి వెళ్తాడు. రోజంతా కూలి పని. ఎప్పుడైనా ఇండ్లు కట్టే పని లేక పొలం దున్నడం. రోజుకి వచ్చే కూలి 300 రూపాయలు. అదే కుటుంబం బ్రతుకుపై ఆధారం ఉండేది. లక్ష్మమ్మ ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకునేది, అన్నం తినిపించేది, బట్టలు ఉతికేది, పిల్లల్ని స్కూల్కి పంపేది. బాబు 10వ తరగతి చదువుతుంటున్నాడు, లావణ్య 3వ తరగతి. ఇంట్లో కష్టం ఉన్న వాళ్ళందరూ చాలా తెలివైన పిల్లలు. తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టకుండా బాధ వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడూ కనిపించేది. ఒకరోజు రామయ్య పని మీద వెళ్ళి సాయంత్రం బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. చేతుల్లో మట్టి, కాళ్ళపై పగుళ్ళు. అదే సమయంలో లక్ష్మమ్మ ఓ గిన్నెలో బజ్జీలు వేస్తూ ఉంది. వాసనంతా ఇంటంతా నింపేసింది. బాబుకి ఆకలి వేసి, అమ్మా బజ్జీలు బాగున్నాయి అని అన్నాడు. లక్ష్మమ్మ నవ్వింది. నీ తండ్రికి కాస్త వేయాలి, రోజంతా అలసిపోయి ఉన్నాడు అని లక్ష్మమ్మ తన కొడుకుకి చెబుతుంది. రామయ్య బజ్జీలు తిన్నాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించే లోపే ఆమె లేచి తన ఆలోచనను రామయ్యకు చెప్పింది. మొదట అతను నవ్వాడు. అది ఎంత సులభమా లక్ష్మి, వ్యాపారం అంటే ఖర్చు, కష్టం అని అంటాడు. ఆమె తలదించుకొని, కష్టం మనకు కొత్తదేమీ కాదు కదయ్యా అని అంటుంది. మనం కూలి పనికి భయపడ్డామా అని అడిగింది. ఆ మాట అతనికి లోపల దెబ్బతీసింది. చిన్న ఇల్లు అయినా అందులో దృఢమైన ఆత్మవిశ్వాసం పుట్టింది. సరే అన్నాడు రామయ్య. ఇంట్లో ఉన్న 5,000 రూపాయలు తీసుకో, మనం మొదలు పెడదాం అని అంటాడు. ఆ రోజు సాయంత్రానికి వారందరూ మార్కెట్కి వెళ్ళి కొత్త ప్యాన్, కడాయి, నూనె, బంగాళదుంపలు, మిరపకాయలు, బేసన్ పిండి కొన్నారు. తర్వాతి రోజు ఉదయం ఆ ఊరి బస్టాండ్ దగ్గర ఉన్న చిన్న టేబుల్ మీద బజ్జీ స్టాల్ పెట్టారు. టేబుల్ పాతదే, కానీ బజ్జీల వాసన కొత్తది. మొదటి రోజే కొందరు బజ్జీలు కొనుగోలు చేశారు. బాగున్నాయక్క అని ఒక ఆటో డ్రైవర్ అన్నాడు. ఆ మాట లక్ష్మమ్మకు 100 రూపాయల లాభం కన్నా ఎక్కువ ఆనందం వచ్చింది. రోజులు గడిచే కొద్దీ బజ్జీల స్టాల్ వద్ద కస్టమర్లు పెరిగారు. లావణ్య స్కూల్కి వెళ్లే ముందు బజ్జీ కవర్లు కట్టి సహాయం చేసేది. బాబు పాఠశాల తర్వాత సాయంత్రం వస్తూ తల్లి తండ్రికి సాయం చేసేవాడు. ఇలా కుటుంబం అంతా ఒకటిగా పనిచేసింది. 3 నెలల్లోపే వారందరూ అప్పు లేకుండా డబ్బు కూడబెట్టడం మొదలుపెట్టారు. ఊరి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ రామయ్య కూలివాడు కదా, ఇప్పుడు బజ్జీ షాప్ పెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు అని అందరూ చెప్పుకున్నారు. ఒకరోజు ఊరి పెద్ద మనిషి వెంకటేష్ గారు బజ్జీలు తింటూ, ఇవన్నీ పెద్ద షాపులో అమ్మితే ఇంకా బాగుంటుంది, మీరు పెద్ద స్థాయిలో ఆలోచించడం రామయ్య అని చెప్పారు. ఆ మాట రామయ్య మనసులో దీపంలా వెలిగింది. అతను ఆలోచించాడు. ఇంతవరకు చిన్న టేబుల్ మీదే అమ్మాం, ఇప్పుడు ఒక పెద్ద దుకాణం పెట్టాలి కదా అని ఆలోచించాడు. మళ్ళీ రాత్రి లక్ష్మమ్మతో మాట్లాడాడు. ఇంట్లో ఉన్న పాత బంగారు చైన్ అమ్ముదాం, ఒక చిన్న షాప్ తీసుకుందాం, మన బజ్జీల పేరు తెచ్చుకుంటున్నాం కదా అని అంటాడు. లక్ష్మమ్మ కాసేపు మౌనంగా ఉంది. తర్వాత తన గాజులు తీసి, మా భవిష్యత్తుకి ఇది చిన్న త్యాగం రామయ్య అని అంటుంది. రామయ్య తన భార్య లక్ష్మమ్మతో కలిసి ఆ బంగారు గాజులు అమ్మి ఊరి బజార్లో చిన్న షాప్ తీసుకున్నారు. లక్ష్మీ బజ్జీ సెంటర్ అని బోర్డు పెట్టాడు. అది ఒక మట్టి గోడల మధ్య కలిగిన చిన్న దుకాణం అయినా అక్కడికి వాసన మాత్రం దూరం దాకా వెళ్ళేది. మిరప బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ, బ్రెడ్ బజ్జీ, కారం బజ్జీ ఒక్కొక్కటిగా రుచి రుచిగా ఉండేది. సాయంత్రం అయ్యేసరికి షాప్ ముందు క్యూ కట్టేవారు. ఆటో డ్రైవర్లు, స్కూల్ పిల్లలు, కాలేజీ వాళ్ళందరూ అక్కడికి వచ్చి తినేవారు. లక్ష్మమ్మ వేగంగా బజ్జీలు వేస్తూ నవ్వుతూ కస్టమర్లతో మాట్లాడేది. రామయ్య డబ్బు తీసుకుంటూ,
ప్లేట్లు సర్దుతూ బిజీగా ఉండేవాడు. ఆ రోజులలో వాళ్ళ ముఖాలపై కనిపించిన చెమట కష్టమేమీ కాదు, అది ఆనందం. కొద్ది నెలల్లో వాళ్ళు ఊర్లో పేరెత్తారు. ఒకసారి హైదరాబాద్ నుండి వచ్చిన ఫుడ్ బ్లాగర్ వీడియో తీశాడు. వేములపల్లిలో లక్ష్మి బజ్జీలు ఒకసారి తప్పక తినాలి అని అంటాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. తర్వాత వారానికి ఊర్లోకి నగరాలకి చేరింది. కస్టమర్లు కూడా వస్తూ మొదలుపెట్టారు. చిన్న షాపు సరిపోకపోవడంతో రామయ్య కొత్తగా పెద్ద బిల్డింగ్ తీసుకోవాలని నిర్ణయించాడు. తొలి రోజు ఉదయం హోటల్ ప్రారంభోత్సవం. పల్లె మట్టిలో పుట్టిన వాళ్ళకి అది స్వర్గం లాంటి క్షణం. పట్టణం నుండి అధికారులు, ఊరి ప్రజలు, స్కూల్ టీచర్లు అందరూ వచ్చారు. రామయ్య చేతిలో కత్తెర. దుకాణం ప్రారంభించండి అని అందరూ అంటుంటే ఆయన కత్తెర పట్టుకొని రిబ్బన్ కట్ చేశాడు. అప్పుడే లక్ష్మమ్మ కన్నీళ్లతో నిండిన కళ్ళతో అంది, మన చేతులు మట్టితో నిండిన మన కలలే మనల్ని ఇక్కడికి తెచ్చాయి రామయ్య అని అంటుంది. ఆ మాట విన్న వారందరూ చప్పట్లు కొట్టారు. బాబు, లావణ్య ఇద్దరు తమ తల్లిదండ్రుల దగ్గర నిలబడి గర్వంగా నవ్వారు. బాబు అప్పటికి ఇంటర్మీడియట్ పూర్తి చేసి బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. నాన్న తర్వాత నేను కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తాను అని అన్నాడు. రామయ్య చమత్కారంగా, ముందు ఈ బజ్జీల మిశ్రమం నేర్చుకో బాబు అని, నేర్చుకుంటే ఈ వ్యాపారం చేయగలవు అని నవ్వాడు. సాయంత్రం సమయం. హోటల్ ముందు దీపాలు వెలిగాయి. వీధిలో చిన్న పిల్లలు పరుగులు పెడుతున్నారు. కొందరు చాయ్ తాగుతున్నారు. బజ్జీల వాసన ఇంకా గాల్లో తేలుతుంది. లక్ష్మమ్మపై అంతస్తు బాల్కనీలో నిలబడి క్రింద చూసింది. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని ఇప్పుడు ఆ బజ్జీల వల్లే జీవితాన్ని వెలిగించాయి. తను నెమ్మదిగా రామయ్య వైపు తిరిగి, చూడవయ్యా, మన ఇల్లు కూడా వెలుగులా మారింది అని అంటుంది. రామయ్య చిరునవ్వు నవ్వి ఆకాశం వైపు చూశాడు. దేవుడు మన చేతి పని చూడగానే మన భవిష్యత్తు రాసేశాడు లక్ష్మి అని అన్నాడు. దూరంగా ఊరి పాత ఇల్లు కనిపించింది. అదే మట్టి గోడలు, అదే బొమ్మల పలకలు. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో వెలుగు ఉంది, గర్వం ఉంది. ఎందుకంటే ఆ ఇంటి నుంచే వెలిసింది వెలుగులోకి వచ్చిన బజ్జీల వాడు. కష్టం, నమ్మకం, కుటుంబ బలం ఇవే ఉంటే ఎవరైనా శూన్యం నుంచి శిఖరం దాకా వెళ్ళగలరు. రామయ్య, లక్ష్మమ్మ లాంటి వాళ్ళు చూపిన మార్గం ప్రతి పేద కుటుంబానికి ఒక ప్రేరణ. చిన్న ఆలోచనతో మొదలైన బజ్జీ సెంటర్ చివరికి ఒక విజయ గాథగా మారింది. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి.